32 Weds 22 ఎపిసోడ్ 9. అర్జున్ దగ్గరకు వచ్చి ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు వినయ్. ఏంటది అని అడిగాడు అర్జున్. ఏమీ లేదు అర్జున్, మన కొత్త బ్రాంచ్ని వైజాగ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ప్రతిసారిలాగే పార్ట్నర్షిప్ పేపర్స్ని మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరుణ్కి పంపించారు అని చెప్పి ఒక నిమిషం ఆగాడు వినయ్. ఇది కామనే కదా వరుణ్, మన కంపెనీకి మేజర్ షేర్ హోల్డర్. సో ప్రతి ఒక్క బ్రాంచ్లో అతనికి వాటా ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఏముంది అని అయోమయంగా అడిగాడు అర్జున్. ప్రాబ్లం అందులో లేదు అర్జున్, మొదటిసారి వరుణ్ కొత్త బ్రాంచ్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదన్నాడు. అండ్ ఫ్యూచర్లో వచ్చే కొత్త ప్రాజెక్ట్లో కూడా తన నుంచి ఎలాంటి పార్ట్నర్షిప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఖరాఖండిగా చెప్పాడట. ఇది ప్రాబ్లమే కదా అని అన్నాడు వినయ్. ఆ మాటలు వినగానే అర్జున్ షాక్ అయ్యాడు. ఉన్నట్టుండి వరుణ్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అనేది అతనికి మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ, బహుశా నేను శృతిని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నందుకు అతను హర్ట్ అయ్యాడేమో, అందుకే డీల్ని క్యాన్సిల్ చేశాడేమో అని అన్నాడు అర్జున్. నువ్వు చెప్పింది కూడా నిజమే అర్జున్, వరుణ్ డీల్ క్యాన్సిల్ చేయడానికి అది తప్ప వేరే రీజన్ కనిపించడం లేదు అని అన్నాడు వినయ్. సరే వినయ్, నేను ఒకసారి వరుణ్తో మాట్లాడతాను. అంతవరకు న్యూ బ్రాంచ్ లాంచ్ చేయొద్దని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి అని అన్నాడు అర్జున్. ఓకే అర్జున్, ఇప్పుడే చెప్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు వినయ్. అతను బయటకు వెళ్లిన వెంటనే వరుణ్కి కాల్ చేశాడు అర్జున్. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే అర్జున్, వరుణ్ ఫ్రీ అయ్యాక ఒక కాల్ చేయి అని మెసేజ్ సెండ్ చేశాడు. 10 నిమిషాలైనా అతని దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో అర్జున్, చూస్తుంటే వాడు కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నట్టున్నాడు, నేను డైరెక్ట్గా వరుణ్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాను అని అనుకుంటూ అతని ఆఫీస్కి బయలుదేరాడు. మరోవైపు బయటకు వెళ్లిన ఆదిత్య అంజలికి ఫోన్ చేశాడు. ఆమె వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, బిజీగా ఉన్నావా ఆదిత్య అని అడిగింది. అబ్బే బిజీ ఏం లేదు, చెప్పండి అని అన్నాడు ఆదిత్య. వెంటనే అంజలి చాలా దిగులుగా, నా జీవితంలో గోల్డెన్ డేస్ అయిపోయాయి ఆదిత్య, నా పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పింది. ఆ మాటలు వినగానే ఆదిత్య షాక్ అవుతూ, ఏంటి పెళ్లి ఫిక్స్ అయిందా, ఎప్పుడు, ఎవరితో అని అడిగాడు. నాకు మొదట ఒక సంబంధం వచ్చింది అని చెప్పాను కదా, అతనితోనే నా పెళ్లి ఫిక్స్ అయింది, పేరు అర్జున్ కృష్ణప్రసాద్ అని చెప్పింది అంజలి. కానీ అతనితో పెళ్లి వద్దని మీరు ఎవరినో ప్రేమిస్తున్నాను అని ఇంట్లో చెప్పారు కదా, అది మీ ఇంట్లో తెలిసిపోయిందా అని అడిగారు ఆదిత్య. అవును అని డల్గా చెప్పింది అంజలి. అబ్బా, అసలు ఏం జరిగిందో వన్ వర్డ్ ఆన్సర్ లాగా కాకుండా కాస్త డీటెయిల్గా చెప్తారా, ఈ ల్యాగ్ భరించలేక నేను సస్పెన్స్తో చచ్చిపోతున్నాను అని అన్నాడు ఆదిత్య. సరే చెప్తాను ఉండు, ఈరోజు పొద్దున ఏమైందో తెలుసా, అర్జున్ నేరుగా మా ఇంటికి వచ్చాడు అని చెప్పడం స్టార్ట్ చేసింది అంజలి. నాతో ఏమైనా మాట్లాడాలా బాబు అని అడిగాడు నారాయణమూర్తి. అవును అంకుల్, మీ అమ్మాయి రానివ్వండి చెప్తాను అని అన్నాడు అర్జున్. ఇంతలో టిఫిన్ ప్లేట్ పట్టుకుని అక్కడికి వచ్చింది అంజలి. దాన్ని అర్జున్కి ఇవ్వబోయింది. కానీ అందులో ఉన్న పూరీలు చూసిన వెంటనే, ఐఎమ్ సారీ, నేను పూరీలు తినను అని అన్నాడు అర్జున్. పూరి అంటే ఇష్టం లేని వ్యక్తిని మొదటిసారి చూసింది అంజలి. అందుకే అతని వైపు వింతగా చూసింది. ఆ ఫీలింగ్ ఏమీ పట్టించుకొని నారాయణమూర్తి, అమ్మా అంజలి కూర్చో, అబ్బాయి ఏదో మాట్లాడాలంట అని అన్నాడు. అంజలి తడబడుతూనే అక్కడ కూర్చుంది. అప్పుడు అర్జున్ మాట్లాడుతూ, అంకుల్, నేను మీ అమ్మాయిని ఇష్టపడ్డాను. మొదటిసారి ప్రాజెక్ట్ పని మీద తను మా క్యాంపస్కి వచ్చింది. అప్పుడే తనని మొదటిసారి చూశాను. చూసిన వెంటనే తన వ్యక్తిత్వం, తన అల్లరి, తన కాన్ఫిడెన్స్, ఇలా ప్రతి ఒక్కటి నాకు నచ్చింది. అప్పుడే పెళ్లి ప్రపోజల్ తీసుకుని వద్దామనుకున్నాను, కానీ చదువు అయిపోయేంత వరకు ఆగాలని ఈ 6 months ఆగాను. అప్పటి వరకు తనని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అప్పుడే తన మనసులో ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాను. దాంతో రోజు రోజుకి తనని ఎలా అయినా నా భార్యని చేసుకోవాలనే కోరిక బలపడుతూ వచ్చింది. అందుకే తన చదువు అయిపోయిన వెంటనే నా పేరెంట్స్ని మీ ఇంటికి పంపించాను.
మీరు కూడా పెళ్లి చేయడానికి ఒప్పుకోవడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ తన పెళ్లి తప్పించుకోవడానికి ఎవరినో ప్రేమిస్తోందని అబద్ధం చెప్పింది. దాంతో ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా తెలుసుకుందామని ఇంటికి వచ్చాను అని తను వచ్చిన పర్పస్ చెప్పాడు. అతను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బాబు. మా అమ్మాయి ఎందుకు పెళ్లి రిజెక్ట్ చేస్తుందో నాకు కూడా పూర్తిగా తెలియదు. అది మీరు మాట్లాడుకుంటే మంచిదని నా అభిప్రాయం అని చెప్పి, అంజలి, అబ్బాయిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన తర్వాత అక్కడ హాల్లో అంజలి, అర్జున్ మాత్రమే ఉన్నారు. చెప్పు అంజలి, నన్ను రిజెక్ట్ చేయడానికి కారణమేంటి అని డైరెక్ట్గా అడిగాడు అర్జున్. అతనిని చూసినప్పటి నుంచి అర్జున్కి ఫిదా అయిపోయింది అంజలి. అతనితో మాట్లాడలేకపోతుంది. ఇంకా చెప్పాలంటే కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడలేకపోతుంది. అందుకే పెళ్లి చూపులలో పెళ్లి కూతురులా తలదించుకొని కూర్చుండిపోయింది. చెప్పు అంజలి, నీ ప్రాబ్లం ఏంటి అని మరొకసారి అడిగాడు అర్జున్. అది జాబ్ అని తడబడుతూ చెప్పింది అంజలి. ఓకే, నువ్వు 2 years జాబ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అన్న విషయం నాకు తెలిసింది. కావాలంటే నేను అప్పటి వరకు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఓకేనా అని సూటిగా అడిగాడు అర్జున్. అతను అలా అనడంతో అంజలి ఏమీ చెప్పలేక అడ్డదిడ్డంగా తల ఊపింది. ఓకే, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఈ 2 years నీకు నచ్చింది చెయ్యి. అప్పటి వరకు నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. నువ్వు ఎప్పుడు పెళ్లికి ఓకే అనుకుంటే అప్పుడే చెప్పు, నేను ఏర్పాట్లు చేస్తాను అని అంటూ కూర్చున్న ప్లేస్లో నుంచి లేచి నిలబడ్డాడు అర్జున్. దానికి కూడా అడ్డదిడ్డంగానే తల ఊపింది అంజలి. ఆ తర్వాత అర్జున్ ఆమెకు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా అంజలి ఆ రోజు ఉదయం జరిగింది మొత్తం పూసగుచ్చినట్టుగా ఆదిత్యకు చెప్పింది. ఆమె చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, అయితే మీరు కోరుకుంటున్నట్టుగా ఈ 2 years మీరు ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారన్నమాట అని అన్నాడు ఆదిత్య. లేదు ఆదిత్య, అలా కూడా జరిగేటట్టు లేదు అని మళ్ళీ డల్గా చెప్పింది అంజలి. అబ్బా, మళ్ళీ సస్పెన్స్ లో పెట్టారా? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆదిత్య. అర్జున్ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత మా ఇంట్లో ఇంకొక సీన్ జరిగింది అని చెప్పింది అంజలి. ఏం జరిగింది అని సస్పెన్స్ భరించలేక అడిగాడు ఆదిత్య. ఏముంది, అతనిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు ఈ 2 years ఆగడం దేనికి? పెళ్ళైన తర్వాతే జాబ్ చేసుకో, నీ కలలను తీర్చుకో అని మా పేరెంట్స్ ఫోర్స్ చేశారు. అన్నిసార్లు వాళ్ళు అడగడంతో నేను కాదనలేకపోయాను. నేను మళ్ళీ మనసు మార్చుకుంటాను ఏమో అని భయపడి అప్పటికప్పుడు మా నాన్నగారు పంతులకి మా జాతకాలు సెండ్ చేసి మంచి ముహూర్తం ఉంటే చెప్పమన్నారు. ఇంకొక 3 months లో మంచి ముహూర్తం ఉందని చెప్పాడు. దాన్ని పట్టుకొని పెళ్లి ఖాయం చేయడానికి అర్జున్ వాళ్ళింటికి వెళ్ళాడు మా నాన్న. అతను అలా వెళ్ళిన వెంటనే విషయం నీకు చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్పింది అంజలి. ఆమె చెప్పింది వినగానే, వాట్, ఇంకొక 3 months లో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని గట్టిగా అరిచాడు ఆదిత్య. అవును. అది సరే కాని నువ్వు షాక్తో అరిచావా లేదంటే ఆనందం పట్టలేక అరిచావా అని అనుమానంగా అడిగింది అంజలి. చెప్పాలంటే ఆ క్షణంలో ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తన ఎమోషన్స్ ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆ విషయం అంజలికి చెప్పలేక, షాక్తోనే అరిచాను, నిజంగా షాక్తోనే అరిచాను అని తడబడ్డాడు. నీకేంటి, 3 months లో నా పెళ్ళంటే నాకే షాక్గా ఉంది అని దిగులుగా చెప్పింది అంజలి. అది చూసి, ఇంకా ఎందుకండి బాధపడుతున్నారు? అలాంటి పెద్ద సంబంధం దొరకాలంటే అదృష్టం ఉండాలి. పైగా కోరి వచ్చిన సంబంధం చేసుకుంటే సుఖపడతారని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అతను మీ కలలను కూడా అర్థం చేసుకుంటున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అడిగాడు ఆదిత్య. చెప్పాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏజ్ గ్యాప్. మా ఇద్దరి మధ్యలో 10 years గ్యాప్ ఉంది. అది తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది అని బాధగా చెప్పింది అంజలి.
అంజలి అర్జున్ల పెళ్లి జరుగుతుందా? వరుణ్ ఎందుకు అర్జున్ని అవాయిడ్ చేస్తున్నాడు? ఏజ్ గ్యాప్ గురించి బాధపడుతున్న అంజలికి ఆదిత్య ఎలాంటి సలహా ఇస్తాడు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.